మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC16 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్, మైసూర్ షెడ్యూల్స్ ముగించుకుని ఇప్పుడు ఢిల్లీలో షూట్కు రెడీ అవుతోంది. అక్కడ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ మూవీలో అక్కడి సీన్స్ హైలైట్గా నిలుస్తాయని చెప్తున్నారు. అయితే ఆ సన్నివేశాలను పార్లమెంట్లో షూట్ చేయాల్సి ఉందట. అలాగే జామా మసీద్ ప్రాంతంలోనూ మరికొన్ని సీన్స్ షూట్ చేయనున్నారని టాక్. అందుకే మూవీ టీం ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు అనుమతులు తీసుకునే పనిలో మూవీ టీం ఉన్నట్టు టాక్. ఇదిలా ఉంటే షూటింగ్ పర్మిషన్కు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని, పార్లమెంట్లో కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ మూవీని డైరెక్టర్ బుచ్చుబాబు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలా అయినా సక్సెస్ అందుకోవాలని ఇటు బుచ్చుబాబు అటు రామ్ చరణ్ గట్టిగానే కష్టపడుతున్నారట. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఇదిలా ఉంటే పార్లమెంట్లో షూటింగ్ అనుమతులు అంత ఈజీ కాదట. గతంలో సినిమా షూటింగ్ అనేసరికి పెద్దగా ప్రొసీజర్ లేకుండా అనుమతులు ఈజీగా వచ్చేవట. కానీ ఇప్పుడు అలా రావడం లేదట, చాలా సమయం పడుతుందట. ఈ నేపథ్యంలోనే RC16 టీం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రికమెండేషన్తో పర్మిషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటుతో ఢిల్లీలో చక్రం తిప్పగలిగే స్థాయికి ఎదిగారు. కేంద్రం పెద్దలతో మంచి పరిచయాలు, సాన్నిహిత్యం ఉంది. కాబట్టి అబ్బాయి రామ్ చరణ్ సినిమా షూటింగ్ కోసం పవన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అలాగే జామా మసీద్లో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. దీనికి సంబంధించి రంజాన్ తర్వాత అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఈలోగా పార్లమెంట్లో షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుంటోంది మూవీ యూనిట్. ప్రీ ప్రొడక్షన్ నుంచే పక్కాగా ప్లాన్ చేసుకున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను త్వరగా కంప్లీట్ చేసి తగినంత టైం పోస్ట్ ప్రొడక్షన్కు కేటాయించాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే క్రికెట్, కుస్తీ నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశారు. వచ్చే వారంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా షూటింగ్లో జాయిన్ కానున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల రామ్ చరణ్ గేమ్ చేంజర్గా వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ మూవీపై ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి. అందుకే ఇప్పుడు ఈ మూవీ గ్లోబల్ స్టార్ కెరీర్లోనే అత్యంత కీలకంగా మారింది. ఒప్పెనా ఫేమ్ బుచ్చుబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ రిలీజ్ గురించి మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ ఏడాది దసరా లేదంటే దీపావళికి విడుదల చేయాలన్నది మేకర్స్ టార్గెట్. కానీ సకాలంలో షూటింగ్ పూర్తి కాకపోతే 2026 సమ్మర్లో విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.